సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఈరోజు జూన్ 21 17వ సంవత్సరంలో మనము అడుగుపెట్టాము. నంద్యాల డిస్ట్రిక్ట్ కమిటీ తరఫున ఎస్డిపిఐ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకులకు పేరున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక పేదల ఆశాజ్యోతి మరియు భారతదేశంలోని అణగారిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతూ మరియు వారందరికీ రాజ్యాధికారం కావాలి, వారు కూడా రాజ్యాధికారంలో రావాలనే ఏకైక ఉద్దేశంతో స్థాపించబడిన పొలిటికల్ పార్టీ ఎస్డిపిఐ. ఈరోజు దేశంలో చూసుకుంటే 2009లో మొదలుపెట్టిన ఈ పార్టీ మొదలుపెట్టింది ఏ పెద్ద నాయకుడు, ఏ కోటీశ్వరుడు, లేకుంటే పెద్ద సినిమా గ్లామర్ ఉన్న నాయకులు ఎవరో దీన్ని మొదలు పెట్టలేదు. కేవలం సాదా సీదా భారతదేశ ప్రజలు చాలా పార్టీలను చూసి విసిగి వేసారి ఎంతసేపు చూసినా ఈ బహుజనులకు, దళితులను, ఆదివాసులను, మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూసుకొని మరియు ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తూ వారు ఓటును తీసుకొని వాళ్ళకు రాజ్యాధికారం దూరం చేసిన ఈ పరిస్థితులను చూసే ఇటువంటి వాళ్ళే బయటకు వచ్చే ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని స్థాపించారు. ఇది ఒక ధనికుడు కడుపు నిండిన వాళ్ళు స్థాపించిన పార్టీ కాదు. రక్తం మరిగి, కడుపు మరిగి పేదల కోసము మరియు హక్కుల కోసం స్థాపించిన పార్టీ మరియు స్థాపించిన జెండా ఈ ఎస్డిపిఐ. దేశంలో ఎక్కడ చూసినా ఈరోజు ఈ బీజేపీ గవర్నమెంట్ 11 సంవత్సరాల నుండి దేశాన్ని నాశనం చేస్తుంది. మరి ఎవరైతే వీరికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా మాట్లాడితే కూడా వాళ్ళని అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం సర్వసాధారణమైంది. అందులో భాగంగానే ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారికి కూడా అక్రమ కేసులు అరెస్టు చేసి ఈరోజు తిహార్ జైల్లో ఆయన పెట్టారు. వాళ్ళు అనుకున్నారు ఏదైతే దేశవ్యాప్తంగా ఎస్డిపిఐ బీజేపీకి మరియు ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది, వీరి యొక్క నాయకుడిని, వీరి యొక్క అధ్యక్షుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈ పార్టీ భూస్థాపితం అయిపోతుందని అనుకున్న ఆ బీజేపీ మూర్ఖులకు ఈ రోజు ఈ నంద్యాల నడిబొడ్డున ఎగురుతున్న జెండాయే సాక్షి. ఎస్డిపిఐ ఎప్పటికీ అంతం కావడానికి వీళ్ళు అనుకున్నారు ఎంకే ఫైజీని అరెస్ట్ చేస్తే ఈ ఉద్యమం మరి ఈ పొలిటికల్ పార్టీ అంతమైపోతుంది అనుకున్నారు. కానీ ఆయన అరెస్ట్ చేసి 6 నెలల పైన అయిపోయింది. 6 నెలలు గడిచిన ఈ రోజు దేశంలో ప్రతి మూలన కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు, ఇటువైపు గుజరాత్ నుండి అటువైపు అస్సాం వరకు ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి టౌన్ లో, ప్రతి స్టేట్ లో ఈ రోజు ఎస్డిపిఐ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. దానికి కారణం ఏదైతే వీళ్ళు మా మీద చేసిన దాడులు మరియు మమ్మల్ని మనం అణచివేయడానికి చేసిన వీళ్ళ పనులే ఈ రోజు ఇంత పైకి లేస్తుంది ఈ పార్టీ. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎస్డిపిఐ అంతమయ్యే పార్టీ కాదు. మీ మతోన్మాదాన్ని, మీ కులోన్మాదాన్ని, మీ యొక్క ఫ్యాసిజాన్ని అంతమొందించే పార్టీ ఎస్డిపిఐ. సోదరులారా, సమయం తక్కువ ఉంది ఇక్కడ. ఎందుకంటే దీని తర్వాత మనం మళ్ళీ గాంధీ చౌక్ వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేషన్ చేయాలి అందరం కలిసి. దాని తర్వాత ఒక 5-10 నిమిషాలు సమయం దొరికితే మాట్లాడదాం అక్కడ కూడా. కానీ మన యొక్క నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎంకే మహమ్మద్ షఫీ గారి సందేశం ఏమంటే ప్రతి ఒక్క ఎస్డిపిఐ కార్యకర్తకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేనికోసం అంటే మీరు హక్కుల కోసము మరియు అణగారిన వర్గాలకు సపోర్టుగా మీ అందరూ ఈ రోజు నిలబడి పోరాడుతున్నారు. ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమంలో విజయవంతమవుతారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎస్డిపిఐ పార్టీ బలమైన శక్తిగా ఎదిగి భారతదేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ఇదే అసెంబ్లీలో, ఇదే పార్లమెంట్ లో మన హక్కుల కోసం మాట్లాడే రోజులు కూడా దగ్గర ఉన్నాయని ఆయన సందేశాన్ని మీకు వినిపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల అసెంబ్లీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భారత్, జై భీమ్, జై ఎస్డిపిఐ.